రైట్, ఇక డీటెయిల్స్ లోనికి వెళ్దాం. ఏపీలో అప్పుడే రాజ్యసభ ఎన్నికల హడావిడి ప్రారంభమైపోయింది. జనసేన పార్టీ అభ్యర్థి లింగమనేని రమేష్ ఇవాళ నామినేషన్ను దాఖలు చేశారు. లింగమనేని రమేష్ నామినేషన్ దాఖలు కార్యక్రమంలో జనసేన నాయకులతో పాటు కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు. లింగమనేని నామినేషన్ దాఖలు చేసిన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు. తనను జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ కు లింగమనేని ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును జనసేన రాజ్యసభ అభ్యర్థి అయిన లింగమనేని రమేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కాకినాడ ఎంపీ అయిన ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ కూడా ఉన్నారు. రైట్, ఇక ఏపీలో రాజ్యసభ ఎన్నికల హడావిడి ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. జనసేన పార్టీ తరపు నుండి అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఇవాళ నామినేషన్ దాఖలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే లింగమనేని నామినేషన్ దాఖలు చేసిన సమయంలో జనసేన నాయకులతో పాటు కూటమి నాయకులు కూడా ఈ కమిటీలో పాల్గొన్నారు. లింగమనేని నామినేషన్ దాఖలు చేసిన తర్వాత జనసేన అధినేత అయిన పవన్ కళ్యాణ్ ను కలిశారు. తనను జనసేన పార్టీ తరపున రాజ్యసభ అభ్యర్థిగా అవకాశాన్ని కల్పించినందుకు గాను పవన్ కళ్యాణ్ కు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు లింగమనేని. ఆ తర్వాత లింగమనేని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ను కలిసినందుకు గాను మర్యాదపూర్వకంగా ఆయనను కలిసి కూటమి తరపున రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు ఆయన సీఎం చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో కాకినాడ ఎంపీ అయిన ఉదయ్ శ్రీనివాస్ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, ఎమ్మెల్సీ హరిప్రసాద్ కూడా ఉన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ కూడా వారితో ఉన్నారు.